పూర్తిగా ప్రార్థించుకున్నాం. దేవుని సహాయం కొరకు. మా శరీరంలో మాకు నాయకుడివై నిరంతరం మమ్మల్ని నడిపించేటువంటి మా ప్రియమైన తండ్రి, ఈ సమయమందు మా యొక్క ఆహాన్ని, మా యొక్క మానసిక దౌర్బల్యాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి హృదయం ద్వారా మీరు ఇచ్చేటువంటి ప్రతి అద్భుతమైన స్పందన కొరకు మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. మీ నడిపింపు, మీ ఆశీర్వాదాలు మాకు మెండుగా దయచేయండి. మా యొక్క హృదయంలో మీ యొక్క అద్భుతమైనటువంటి సందేశాలు నింపి తద్వారా మా ఆత్మకు బలం చేకూర్చి మేము ఆత్మ సంబంధమైన వెలుగు ఎంతైతే ఈరోజు మీ ఆహారం ద్వారా తీసుకోగలమో అంతగా మేము తీసుకుని గొప్ప ఆశీర్వాద బలముతో ఈ సంవత్సరాన్ని ముగించి చివరి ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరిచేటువంటి గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించి చివరి వరకు కూడా మీ సహాయం దయచేసి ఏ ఆటంకం లేకుండా మేము మిమ్మల్ని మహిమపరిచి ఆశీర్వాదాలు పొందగలిగిన అద్భుతమైన దైవిక ఆరాధనగా ఈ కార్యక్రమాన్ని చివరి వరకు కూడా మీరే నడిపించి ఆశీర్వదిస్తారని యేసు అను మా పరిశుద్ధ రక్షకుని యొక్క పవిత్ర నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి మన ఆరాధన నిమిత్తం హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతూ దేవునికి మహిమనిచ్చే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అలాగే ఈ ఆరాధన కార్యక్రమంలో మరొక ఆరాధన కీర్తన పాడుతున్నాం. ఆరాధనలందుకు ఆరాధనలందుకో ఆరాధనలందుకో పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో అన్నావు ఉన్నానని.
ఆల్ఫయు నీవే ఓమేగయును, ఆల్ఫయు నీవే ఓమేగయును, ఆద్యంతరహితుడవు నీవేనని, ఆద్యంతరహితుడవు నీవేనని, ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధన నందుకో. పాపంబున జీవించి నశించి తిని, లోకంబునాదంచు ఆశించి తిని, పాపంబున జీవించి నశించి తిని, లోకంబునాదంచు ఆశించి తిని, అయినా నీవు రక్షణనివ్వా, అయినా నీవు రక్షణనివ్వా, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని, ప్రేమించి పంపితివి యేసు ప్రభుని, ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదము, పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో. తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువా నీయు, తెలిసి కొంటిని నా యేసు నిన్ను, సర్వశక్తి గల ప్రభువా నీయు, రానున్నావు మరలా నాకై, రానున్నావు మరలా నాకై, ఆనంద దేశములో నన్నుంచుటకై, ఆనంద దేశములో నన్నుంచుటకై, ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో. అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబుగా నుండుటకై, అంద సౌందర్యములు వ్యర్థంబని ఆశించితి ముత్యంబుగా నుండుటకై, నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు నిరంతరము, మారాని మా ప్రభు నీకే స్తుతులు, మారాని మా ప్రభు నీకే స్తుతులు, ఘనత మహిమా నీకేయని, హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకో ఆరాధనలందుకో. మరి పాత సంవత్సరం చివరి ఆరాధన, నూతన సంవత్సరంలో దేవుడు మనకు వెలుగుగా ఉండి సకల ఆశీర్వాదాలతో మనల్ని నింపాలనే ఈ నిరీక్షణతో ఈ పాట పాడుతున్నాం. దేవుని యందు నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణయుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడచువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నీ ముందు నడచువాడు. సత్యమగు జీవమగు మార్గమేసే. సత్యమగు జీవమగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును బదలదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును బదలదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా.
పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృప నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ప్రార్థనలోను పాటల్లోనూ చక్కగా ఏకీభవించిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను మరి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో మన యొక్క మనసుల్ని దేవునికి అప్పగిద్దాం. ఎందుకంటే ఈ చివరి ఆదివారం దేవుడు మనకేమిస్తాడో మరి మనం ఆసక్తితో ఎదురు చూద్దాం. మరి ఈ నూతన సంవత్సరం మనకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎలా కోరుకోవాలి, ఎలా కోరుకుంటున్నాము అని మనం పరిశీలించుకున్నప్పుడు జనరల్గా ఎవరైనా కానీ ఒక సంవత్సరం ప్రారంభమైందంటే పోనీలే గత సంవత్సరం ఎలాగోలా అయిపోయింది, కానీ ఈ సంవత్సరం అయినా 2 కొరింథీ 9:8 రాసినట్టుగా అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడని ఈ వాక్యము నెరవేరాలని అందరం కూడా కోరుకోవటం ఏమాత్రం అదేమి దురాశ కాదు. ఎందుకంటే వాక్యంలో ఉండేదే మనం కోరుకుంటున్నాం. అంటే మనం కోరుకునేది ఏంటంటే దేవునికి కృప ఉంది, అయితే అన్ని విషయాల్లో సమస్త విధములైన దేవుని కృప మనకు కావాలి ఈ నూతన సంవత్సరంలో అని కోరుకోవడం ఏమాత్రం దురాశ కాదు, తప్పు కాదు. ఎందుకంటే వాక్యంలో దేవుడు ఇది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సమస్త విధములైన కృప ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొకటి ఏమిటంటే ఎల్లప్పుడూ, ఆల్ ద టైం, ఎల్లప్పుడూ. 2 కొరింథీ నేను చదువుతున్నాను కదా, ఈ వాక్యంలో ఏం రాయబడింది? 2 కొరింథీ 9:8 ఎల్లప్పుడూ, ఏదో 6 నెలలు ఒకలాగా 3 నెలలు ఒకలాగా అలా కాదు, ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి, అంటే అన్ని విషయాల్లో లోటు లేనితనాన్ని సర్వ సమృద్ధి అంటారు. అన్ని విషయాల్లో లోటు లేనితనాన్ని 2 నెలలు కష్టంగా, మళ్ళీ 2 నెలలు లేమిగా, మళ్ళీ 3 నెలలు సమృద్ధిగా అలా కాదు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ, ఆల్ ద టైం, రాబోయే సంవత్సరంలో 12 నెలలు కూడా ఎల్లప్పుడూ కూడా సర్వ సమృద్ధి. కొన్ని విషయాల్లో సమృద్ధి, కొన్ని విషయాల్లో లేమి కాదు, సర్వ విషయాల్లో కూడా సమృద్ధి. అన్ని విషయాల్లో, ఆల్ థింగ్స్, అన్నిట్లో కూడా. ఎక్కడికైనా వెళ్ళాలా, వాహనం అందుబాటులో ఉండాలి. భోజనం కావాలా, భోజనం అందుబాటులో ఉండాలి. బట్టలు కావాలా, బట్టలు అందుబాటులో ఉండాలి. పిల్లలకి ఫీజు కట్టాలా, అందుబాటులో ఉండాలి. దాన్ని సర్వ సమృద్ధి అంటారు. మరి ఏ టైంలో కలిగి ఉండాలి అంటే 1 నెల సమృద్ధి, 1 నెల లేమి అలా కాదు. రాబోయే సంవత్సరంలో 12 నెలలు కూడా ఎల్లప్పుడూ కూడా మనకు అన్ని కూడా అందుబాటులో ఉండాలి అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. మరి ఇది మనందరికీ కావాల్సిందే కదా, మనందరి జీవితంలో ఇది జరిగితే బాగుంటుంది కదా. చర్చ్ మెంబర్స్ అందరికీ భోజనం పెట్టాలనుకున్నాం, మనకు డబ్బులు కానీ, కిరాణా సరుకులు కానీ, దానికి కావాల్సిన ఒకవేళ మాంసం కానీ ఏదైనా మనకు అందుబాటులో ఉండాలి. అలాగే మన ఇంట్లో ఏదైనా ఒక చర్చ్ మెంబర్స్ వచ్చారు, వాళ్ళకి తృప్తిగా అంత భోజనం పెట్టి పంపించాలనుకున్నాం, మనకి చేతిలో సమృద్ధిగా ఉండాలి. భోజన పదార్థాలు కానీ, ఒక కూల్ డ్రింక్ కానీ, వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ టైంలో ఆతిథ్యం ఇవ్వడానికి అది మనకు అందుబాటులో ఉండాలి. దీనిని మనం సర్వ సమృద్ధి అంటాం. కాబట్టి ఈ సర్వ సమృద్ధికరమైనటువంటి ఈ జీవితాన్ని మనం పొందాలి అని మనం ఆశపడుతుంటే మరి ఇది పొందడం ఎట్లాగా అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి జీవితాన్ని పొందాలని కోరుకోవడం మంచిదే,
కానీ దీన్ని ఏ విధంగా పొందాలి, ఎలా పొందాలి అనేది తెలుసుకోవడం మనం చేయలేకపోతే మనము పొందలేము. ఎందుకంటే ఆశ అందరికీ ఉంటుంది, కానీ అందరూ కూడా అందుకోలేము. సర్వ సమృద్ధికరమైనటువంటి జీవితం కావాలని ఆశలు అయితే ఉండొచ్చు, కానీ దాన్ని అందుకునేటువంటి శక్తి కూడా మనం సంపాదించుకోవాలి. ఆ అందుకునేటువంటి శక్తి గురించే ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకే ఇంగ్లీష్లో ఏమన్నాడనంటే, రిమెంబర్ దిస్, హూ ఎవర్ సోస్ స్పేరింగ్లీ విల్ ఆల్సో రీప్ స్పేరింగ్లీ, అండ్ హూ ఎవర్ సోస్ జనరస్లీ విల్ ఆల్సో రీప్ జనరస్లీ, ఈచ్ ఆఫ్ యూ షుడ్ గివ్ వాట్ యూ హ్యావ్ డిసైడెడ్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పుకుంటూ వచ్చి 8వ వచనంలో అన్నాడు, అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు బ్లెస్ యూ అబండెంట్లీ, సో దట్ ఇన్ ఆల్ థింగ్స్ అట్ ఆల్ టైమ్స్ హ్యావింగ్ ఆల్ దట్ యు నీడ్ యూ విల్ అబౌండ్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. కాబట్టి ప్రతి మంచి పని చేయడానికి మనకు దేవుడు డబ్బు అయితే డబ్బు, వాహనం అయితే వాహనం, ఏది అవసరమో దాన్ని అందుబాటులో ఉంచాలి. ఆరోగ్యం అయితే ఆరోగ్యం అందుబాటులో ఉంచాలి. నూతన సంవత్సరంలో అన్ని మంచి పనులు చేయాలని మనకు ఆశ ఉండొచ్చు, కానీ మంచి పని చేయడానికి కావాల్సిన వాహనం కానీ, ఒక ఆరోగ్యం కానీ, ఒక పని చేసే శక్తి కానీ, ఆ పని చేయడానికి కావాల్సిన డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇస్తేనే కదా మనం చేయగలం. కాబట్టి ఇవన్నీ ఆయన మనకి ఇస్తేనే మనం చేయగలం. కాబట్టి మరి ఆయన ఇవ్వడానికి రెడీ అని వాక్యం చెప్తా ఉంది. కానీ పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా, ఎలా పొందుకోవాలి అనేది ఈరోజు ఇంపార్టెంట్. కాబట్టి ఆల్ థింగ్స్, అన్ని విషయాల్లో, అట్లాగే అట్ ఆల్ టైమ్స్, ఎల్లప్పుడూ, అన్ని సందర్భాలు మనం ఎలా ఉండాలి అంటే అబండెంట్ గా ఉండాలి. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే అబండెంట్ అంటే సర్వ సమృద్ధికరమైన జీవితాన్ని అబండెన్స్ అంటారు. కాబట్టి ఈ జీవితం మనకు నూతన సంవత్సరంలో నెరవేరాలి. మరి ఇది నెరవేరాలి అంటే మన నీడ్స్ అన్ని కూడా తీరిపోతూ ఉండాలి. ఏ నీడ్ కూడా, ఆల్ నీడ్స్, ప్రతి అవసరత నూతన సంవత్సరంలో సమృద్ధిగా తీరాలి. ఎలాగా? అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో కూడా మన అవసరాలన్నీ తీరాలి. ఇప్పుడు నేను రాసిన ఈ పదాలన్నీ 2 కొరింథీ 9:8లోనే ఉన్నాయి. నా సొంత పదాలు అయితే ఏమి లేవు. సో దేవుడు ఏమి కోరుకుంటాడంటే తన బిడ్డలు అన్ని అవసరతలు, ఆల్ నీడ్స్, అబండెంట్ గా, సర్వ సమృద్ధిగా, అట్ ఆల్ టైమ్స్, రాబోయే సంవత్సరంలో 12 నెలలో, అలాగే ప్రతి వారము, ప్రతి గంట, ప్రతి నిమిషము కూడా సమస్త విధములైన దేవుని కృప ద్వారా ఆల్ థింగ్స్, అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి కలిగి అన్ని నీడ్స్, అన్ని అవసరతలు తీర్చబడాలని దేవుని కోరిక. తన బిడ్డలు అలా జీవించాలి. అందుకే ఈ వచనం రాయబడింది. కానీ మనము పొందుకోవడానికి ఎక్కడ వెనుకబాటు పడుతూ ఉన్నాం, ఎందుకు మనం అందుకోలేకపోతున్నాం? సో పోయిన వారం ఏం గమనించాము? ఇలాంటి జీవితం మనకు కావాలి అని అంటే మన యొక్క మైండ్ దేని మీద పెట్టామనేది ఇంపార్టెంట్. సో మన మైండ్ దేని మీద పెట్టాము అంటే, నాకు లేదు, ఏవి లేవో వాటిని లెక్కేసుకుంటూ ఉంటే ఇంకా లేని విషయాలే జీవితంలోకి వస్తాయి. పోయిన వారం లెసన్ చిన్నగా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏదైతే కలిగి ఉన్నామో ఆ వాటిని మనం లెక్కేసుకుంటే, వాటిని గురించి తలపోసుకుంటూ, వాటి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, థ్యాంక్ఫుల్ మైండ్తో కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పిస్తూ ఉంటే, కలిగిన వానికి సమృద్ధిగా ఇవ్వబడును. కాబట్టి ఏవి కలిగి ఉన్నామో దాన్ని మళ్ళీ మళ్ళీ తలపోసుకుని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటే, దాన్ని మళ్ళీ ఇంకా మనం 10 రెట్లుగా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెప్తే 1000 రెట్లుగా దేవుడు వాటిని మళ్ళీ ఇంకా ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి మన సంభాషణలో మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఏమి లేదో వాటి గురించి చర్చిస్తే ఏమవుతుంది? ఆ లేని పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ దేవుడు జీవితంలోకి తీసుకొస్తాడు. మనం ఏమి కలిగి ఉన్నామో వాటి గురించి ఎంతగా అయితే మనం మాట్లాడుకుంటామో, దాని గురించి ఒకరికొకరు థ్యాంక్ యూ చెప్పుకుంటామో, భార్యాభర్తలు కానీ, తల్లి బిడ్డలు కానీ, అత్త మామలు కానీ, కోడలు అత్త కానీ, మామ అల్లుడు కానీ, ఒకరి వలన ఇంకొకరికి ఏ మేలు జరిగిందో ఆ మేలుని తలపోసుకుని దాన్ని జ్ఞాపకం చేసుకుని థ్యాంక్ యూ అని ఎన్నిసార్లు చెప్పుకుంటారో ఆ మేళ్లను దేవుడు ఇంకా రప్పిస్తాడు. కలిగిన వారికి సమృద్ధిగా ఇవ్వబడదు, లేని వారికి ఉన్నది కూడా తీసివేయబడదు. అంటే దేవుడు ఆల్రెడీ ఇచ్చిన దాని గురించి ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదో,
కుటుంబ సభ్యుల వల్ల, చర్చ్ మెంబర్స్ వల్ల, పనిచేసే దగ్గర ఇరుగు పొరుగు వారి వల్ల ఏ మేళ్లు పొందినా వాటి గురించి చర్చించకుండా ఏదైతే పొందలేదో దాని గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, కృతజ్ఞతా భావం ఎవరి హృదయంలో అయితే లేదో, కృతజ్ఞత వచనము మాట ఎవరి నోట్లో అయితే లేదో వారికి ఉన్నది కూడా తీసివేయబడును. ఇది నా మాట అయితే కాదండి, మత్తయి సువార్తలో యేసు స్వామి చెప్పిన మాట. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనకు ఆశీర్వాదాలు, సర్వ సమృద్ధి కావాలి అంటే మనం రోజులో కొంతసేపు ఏమి ఇది వరకు పొందామో దేవుని దగ్గర నుంచి, మన కుటుంబ సభ్యుల దగ్గర ఏమేమి పొందామో అనేది రోజులో ఒక టైం అనేది తీసుకొని దాన్ని గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పాలి. కుటుంబంలో ఎవరి దగ్గర అయితే పొందామో వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఇది సూత్రం, ఇది బైబిల్ సూత్రం, యేసు స్వామి సూత్రం. నేనైతే ఏం చెప్పడం లేదు, నా సొంత మాట అయితే కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరు చదువుకున్నా కానీ యేసు స్వామి మాటల్లో ఇదే కనపడుతుంది, కానీ వేరే అయితే ఏమి కనపడదు. కాబట్టి పోయిన వారం ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వాక్యానుసారంగా పరిశీలించడం జరిగింది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనంలో కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, సమృద్ధి కలుగును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనం. నాదైతే సొంత మాట కాదు. కాబట్టి ఈ వారంలో మీ కుటుంబ సభ్యులతో వాళ్ళ వలన మీకు కలిగిన మేళ్లు ఏమన్నా గుర్తు చేసుకుని వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పారో లేదో నన్ను నేను పరిశీలించుకోవాలి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. లేదా గత వారం అంతా కూడా మన కుటుంబ సభ్యుల దగ్గర ఏది పొందలేకపోయామో, ఏది లోటుగా ఉండిందో దాన్ని తలుసుకొని ఏడ్చుకొని దిగులు పడి ఆలోచించి వాళ్ళ పట్ల మన అసంతృప్తి వెళ్ళగక్కి వాళ్ళ పట్ల మనకు కృతజ్ఞత లేనితనాన్ని ఎన్నిసార్లు వెళ్ళగక్కుంటామో నన్ను నేను పరిశీలించుకోవాలి, మీరు మిమ్మల్ని పరిశీలించుకోవాలి. ఏది లేదో, ఏది లోటుగా ఉందో దాని గురించి మాట్లాడితే దేవుడు ఏం తీసుకొస్తాడు? మళ్ళీ ఉన్నదాన్ని కూడా తీసేసి ఆ లోటుల్ని ఇంకా ఎక్కువ లైఫ్లోకి తీసుకొస్తాడు. ఇది ఒక ఊబి లాంటిది, విష వలయం, విష చక్రం లాంటిది. చాలా మంది మేము సమృద్ధి కావాలి, ఆశీర్వాదాలు కావాలి, మాకు డబ్బు, బంగారం, వాహనం అన్ని సమృద్ధిగా ప్రతి అవసరానికి అందుబాటులో ఉండాలి ఉండాలి ఉండాలని ఎంతో తపన పడతారు. కానీ మరి వాళ్ళకి ఎందుకు రాదు అంటే వాక్యానుసారంగా, నేను సొంతగా ఏం మాట్లాడట్లేదండి, రెఫరెన్స్ చూపించి మరి నేను ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. చాలా మంది జీవితాల్లో ఎందుకు రాదు సమృద్ధి, ఎందుకు అబండెన్స్ రాదు అంటే వాళ్ళు ఏది లేదో, ఏది జరగట్లేదో, ఏది కోరుకున్నది లేదో, ఏ అవసరమైతే తీరడం లేదో దాని గురించి ఎక్కువ చింతించి మదనపడి ఆలోచించి తమ బంధుమిత్రాదులతో కూడా లేని వాటి గురించి ఎక్కువ చర్చించడం ద్వారా ఉన్న సమృద్ధి కూడా దేవుడు తీసేసి ఏదైతే ఎక్కువ లేని విషయాల గురించి బంధుమిత్రాదులతో, ఇరుగు పొరుగు వారితో, కొలీగ్స్తో, డౌన్లైన్తో, అప్లైన్తో మాట్లాడుతున్నారో ఆ లోటైన విషయాల్ని ఇంకా ఎక్కువ దేవుడు లైఫ్లోకి తీసుకొని వస్తాడు. సో నూతన సంవత్సరంలోనైనా కూడా సమృద్ధి కావాలంటే మన మైండ్, మన మాటని మనం కరెక్షన్ చేసుకోవాలి. మన మైండ్ని, మన మాటని మనం కరెక్షన్ చేసుకున్నంత వరకు మనకు లోటే వస్తుంటుంది, సమృద్ధి మాత్రం రాదు. ఇది నేను ఏదన్నా సొంతంగా చెప్పానంటే కాదు, మత్తయి సువార్త 25:29లో ఉంది. యేసు స్వామి చెప్పిన దాన్ని నేను యాస్టీగా చెప్తున్నాను. కాబట్టి ఈ రాబోయే వారంలోనైనా బంధుమిత్రాదులతో, ఫ్యామిలీ మెంబర్స్తో, దేవునితో ఏదైతే కలిగి ఉన్నామో ఆల్రెడీ దాని గురించి మాట్లాడి దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ కృతజ్ఞత హృదయము అంతులేని సంపదల్ని ఆకర్షిస్తుంది. కృతజ్ఞత కలిగిన హృదయము అంతులేని సంపదల్ని ఆకర్షిస్తుంది. దానికి అంతు లేదు. ఇది నిజమన్నమాట, 100% ట్రూత్. అంతులేని సంపదల్ని ఆకర్షిస్తుంది. ఏంటది? కృతజ్ఞత కలిగిన హృదయం. ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో ఒకే ఇంట్లో ఇద్దరు కనిపిస్తారు. యోబుకి దేవుడు తూర్పు దేశపు జనులందరిలో అత్యధిక సంపదలను అనుగ్రహించాడు. ఒక రోజులో పోయినాయి,
సాతాను యొక్క పరీక్ష ద్వారా, సాతాను యొక్క శోధన ద్వారా, అంటే ఇంకా ఆత్మీయంగా ఎదగాలని జరిగింది. జరిగినప్పుడు యోబు మాత్రము కృతజ్ఞతా హృదయాన్ని వదలలేదు. అందుకు యెహోవా యోబు 2:6 అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దన్నాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్లి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తాడు. అప్పుడు భార్య వచ్చి, ఇంకనూ యథార్థతను వదలవా, దేవుని దూషించి మరణము గమ్ము అని భార్య భర్తతో చెప్తూ ఉంది. సో భార్య ఏమంటున్నానంటే, తూర్పు దేశపు జనులందరిలో 3,000 ఒంటెలు, 7,000 గొర్రెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు, ఆస్తి కలిగినటువంటి దేవుడిచ్చిన విషయాల్ని ఆమె జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నట్లయితే దేవుడు బహుశా వెంటనే ఆశీర్వాదాలన్నీ అలాంటివి ఇంకా రప్పించుండేవాడు. కానీ ఆమె మాట్లాడుతూ ఉందంటే, ఒకప్పుడు దేవుడు చేసిన మేళల గురించి గుర్తు చేసుకోవట్లా. ఇప్పుడు నీకు లేమిగా ఉంది, ఇప్పుడు నీకు ఒంటెలు లేవు, గాడిదలు లేవు, పనివాళ్ళు లేరు, ఇప్పుడు నీకు లేదు, ఇప్పుడు మనకి లేదు అని లేని సంగతుల్ని గురించి ఆమె మళ్ళీ మళ్ళీ ప్రస్తావించి మాట్లాడుతూ ఉంది. అందుకని దేవుని ఆశీర్వాదం లేట్ అయింది. కానీ యోబు మాత్రం ఏం చేస్తున్నాడు అనంటే, మనము దేవుని వలన మేలును అనుభవించుదుమా, కీడును కూడా అనుభవింప తగదా అనిను. దేవుని వలన కలిగినటువంటి మేళ్లు ఎన్నో అనుభవించాం కదా. తాత్కాలికంగా ఒక చిన్న లేమి కలిగినప్పుడు ఆయన దాన్ని సరిచేయలేదు, బాగానే ఉంది. ఏమైంది? దేవుడు నాకు ఎన్నో మేళ్లు చేశాడు కదా, ఆ మేళ్లన్నీ గుర్తు చేసుకుని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి దేవునికి కృతజ్ఞతావచనమే తెలియజేశాడు తప్ప దేవునికి దూషణ వచనమో యోబు తెలియజేయలేదు. చూడండి డిఫరెన్స్, చూడండి. మైండ్ యొక్క యాటిట్యూడ్ ని బట్టి మన ఫ్యూచర్ ని మనమే డిజైన్ చేసుకుంటాం. We design our future based entirely upon our attitude of mind. మన మైండ్ యాటిట్యూడ్, మన మైండ్ యొక్క థాట్స్, మన మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీ, మన మైండ్ యొక్క వైబ్రేషన్ బట్టి మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకుంటాం, మనమే నిర్మించుకుంటాం, మనమే తయారు చేసుకుంటాం. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే గతంలో మనం చేసిన ఆలోచనలే కారణం, ఎవ్వరు కాదు. రేపు మనం ఏదన్నా అవ్వాలనంటే నేడు మనము చేయాల్సిన ఆలోచనలే కారణం అవుతాయి. ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరిని చూస్తున్నాం, యోబు భార్య. సో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, కృతజ్ఞతా వచనము ఉచ్చరించుడి అంటూ ఉంది. కృతజ్ఞతా వచనము మనం ఎప్పుడు ఉచ్చరిస్తాం బ్రదర్? ఇప్పుడు నేను మీ ఎడల థ్యాంక్ యూ చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్పగలను బ్రదర్? మీరు నాకు ఏ మేలు చేశారో అవన్నీ నేను గుర్తు చేసుకుంటేనే కదా థ్యాంక్ యూ అనే వర్డ్ వస్తుంది. లేదా నేను ఎప్పుడో ఏదో సాయం అడిగాను, ఈ రోజు కాదు కదా రేపు అన్నారు, నేను అడిగితే ఈ రోజు కాదన్నాడే అని నేను జ్ఞాపకం చేసుకుంటే థ్యాంక్ యూ చెప్పగలనా? సో దేవుడు విల్ పవర్ ఇచ్చాడు, మనకు చాయిస్ ఇచ్చాడు. చేసిన మేలు గుర్తు చేసుకోవాలా, చేయలేకపోయినటువంటి 1-2 గుర్తు చేసుకోవాలి. సో చేయలేకపోయిన దాని గురించి ప్రస్తావించాను అనుకోండి, మత్తయి సువార్త 25:29 ప్రభు అన్నాడు, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును. కృతజ్ఞత హృదయం మనకు లేకపోతే జరిగిన మేళను గుర్తు చేసుకునే శక్తి మనకు కలిగి దాని గురించి థ్యాంక్ యూ చెప్పుకోలేకపోతే, అది తల్లి బిడ్డలైనా కావచ్చు, అత్త మామలైనా కావచ్చు, మామ అల్లుడైనా కావచ్చు, అక్క చెల్లైనా కావచ్చు, ఎవరైనా సరే, ఏ సంబంధంలోనైనా, పని ఇచ్చిన వాళ్ళు పని తీసుకునే వాళ్ళు కావచ్చు, ఏ సంబంధంలోనైనా జరిగిన మేళ్ల గురించి గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెప్పుకోకపోతే ఆ కృతజ్ఞతా భావం ఏ మేళ్ల గురించి అయితే ఉందో అది అప్పుడప్పుడు మన మైండ్లోకి రావాలా, మన నోట్లో మాటల్లోకి రావాలి. ప్రభు అన్నాడు, కలిగిన వానికి సమృద్ధిగా అది ఇస్తాడంట. సో ఎన్ని మేళ్లు తలపోసుకొని ఎన్నిసార్లు థ్యాంక్ యూ చేసిన మనిషికి దేవుడు ఏ మనిషి ద్వారా చేశాడో ఆ దేవునికి, ఇద్దరికి ఎంత థ్యాంక్ యూ చెప్తామో, ఆ థ్యాంక్ఫుల్ హార్ట్తో, ఆ ఫీల్తో ఉంటామో, ఆ మేళ్లు సమృద్ధిగా ఇస్తాడంట దేవుడు. ఇంకా 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 సమృద్ధిగా ఇస్తాడు. సో న్యూ ఇయర్ లో మనం ఏం కోరుకుంటున్నాం? 2 కొరింథీ 9:8 ప్రకారంగా అన్ని కాలాల్లో, అన్ని నెలల్లో, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ప్రతి నెల సమస్త విధములైన దేవుని కృప సహాయంతో సర్వ సమృద్ధి అంటే ఏంటి? ఆల్ నీడ్స్ తీరగలగాలి.
ఇప్పుడు ఒక చర్చ్ మెంబర్ని మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి, మన చేతిలో డబ్బులు ఉండాలి కదా. కనీసం కిరాణా వాడు ఫ్రీగా అన్నా మనకి ఆ రోజు రేపు ఇస్తూలే తీసుకొని అనాలి కదా. సో ఆ అబండెన్స్, ఆల్ నీడ్స్ తీరడమే అబండెన్స్. సో ఆ అబండెన్స్ మనకి ఎప్పుడు ఉండాలంటే నూతన సంవత్సరంలో ఆల్ టైమ్స్ ఉండాలా, ఆల్ థింగ్స్ లో ఉండాలి. ప్రయాణం చేయాలి, వాహనానికి మనకు ఛార్జీకి డబ్బులు ఉండాలి. లేదా ఒక ఫ్రెండ్ అయినా సరే నా కార్ తీసుకోమని చెప్పేటువంటి ఒక ఆ సమయానికి ఆ నీడ్ తీరగలిగే పరిస్థితి మనకు ఉండాలి. మరి ఇలాంటి జీవితమే కదా మనం కోరుకునేది. రాబోయే నూతన సంవత్సరంలో 12 నెలలు సమస్త విధములైన దేవుని కృప మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో సమస్త సమయాల్లో మన ప్రతి అవసరం సమృద్ధిగా తీర్చబడతా ఉంటే ఇంకంతకంటే ఏం కావాలి మనకి. కానీ అది తీరాలి అంటే అడ్డొచ్చేది ఏంటి అంటే మన మైండ్ సెట్. మన మైండ్ సెట్ మనకి శత్రువుగా ఉంది. మన మైండ్ సెట్ ఏమంటారంటే, మన బంధువులు మిత్రులు అందరూ మన ఏం మాట్లాడతారంటే, ఒక తండ్రి తన బిడ్డకి ఎంతో చేస్తుంటాడు, ఒక తల్లి తన బిడ్డకి ఎంతో చేస్తుంటాడు. కానీ బంధువులందరూ కూడా ఆ బిడ్డ దగ్గర పోయి ఏం చెప్తారు, మీ నాన్న ఈ లోటు చేశాడు, మీ అమ్మ ఈ లోటు చేసింది, తిరుగుబాటు చేయి, విప్లవం వర్ధిల్లాలి, ద్వేషించు, తగువి, కొట్లాడు, పోరాడు, విప్లవం అని చెప్పేసి చెవుల్లో ఇంత పెద్ద మైక్ పెట్టుకొని ఓదుతా ఉంటారు బంధువులు మిత్రులు. అప్పుడు ఆ బిడ్డని తండ్రి 99 మేలు చేసినా గుర్తురావు. ఈ ఒక్కటి నువ్వు లోడ్ చేసావు కాబట్టి నిన్ను ద్వేషిస్తాను, నీ మీద కోపపడతాను, నీ మీద నాకు కక్ష వస్తుంది అని చెప్పి ద్వేషంతో కోపంతో దూషిస్తున్నారు. ఇప్పుడు యోగ భార్య దూషించింది కదా దేవుడు. తూర్పు దేశం అందరూ జనుల్లో కూడా దేవుడు వాళ్ళని రెచ్చిగా పెడితే అది మర్చిపోయింది. ఒక్క రోజులో సంపద పోయిన దానికి దేవుడు ఎన్నో సంవత్సరాలు ఆ తూర్పు దిక్కుకే వాళ్ళని రిచెస్ట్ ఫ్యామిలీగా పెట్టింది, వెల్తియెస్ట్ ఫ్యామిలీగా పెట్టింది. అంతా మర్చిపోయి దేవుణ్ణి దూషిస్తా ఉంది దేశంలో. సో ఆమె మైండ్ సెట్ ఆమె బ్లెస్సింగ్స్ కి అడ్డుగా ఉంది. సో మనకు బ్లెస్సింగ్ రావాలనంటే తల్లి విషయంలో, తండ్రి విషయంలో, భార్య విషయంలో, కొడుకు విషయంలో, అత్త విషయంలో జరిగిన మేళ్లను గుర్తు చేసుకొని వాటి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ మేలు ఎవరు చేశారో వాళ్ళతో ఆ మేలు ప్రస్తావించి థ్యాంక్ యూ చెప్పాలి. క్రైస్తవుల మధ్య సంభాషణలో థ్యాంక్ యూ అనే పదం వస్తుండాలి. అప్పుడు ఏ విషయం గురించి థ్యాంక్ యూ చెప్పుకున్నారో మత్తయి 20:29 ప్రకారంగా దేవుడు దాన్ని ఇంకా సమృద్ధిగా వాళ్ళ జీవితాల్లోకి రప్పిస్తాడు. ఇప్పుడు మీరు భార్యాభర్తలు ఉన్నారు, మీకు సక్సెస్ 2025లో ఏంటి అంటే రియల్ సక్సెస్ వేల కోట్ల రూపాయలు ఉండడం కాదు. ఆ నీడ్ ఏదైతే అప్పుడు వచ్చిందో ఆ నీడ్ తీర్చబడాలి. ఇప్పుడు నేను మెడ్రాస్కే పోవాలి, ఒక నీడ్ వచ్చింది, నాకు ఖచ్చితంగా 1000 రూపాయలు జోబులో ఉండాలని రూల్ ఏం లేదు. ఆ స్టేషన్ మాస్టర్ ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉండి ఫోన్ చేసి ఏమై ఎలా ఉన్నారు అంటే, నేను ఈరోజు చెన్నై పోవాలనుకుంటున్నాను కానీ డబ్బులు లేవు, బాధగా ఉంది అన్నాను. భలేవాడివే నువ్వు రా, నేను టికెట్ నేను ఇస్తాను అన్నాడు అనుకోండి, నీడ్ తీరిపోయింది కదా. ఖచ్చితంగా డబ్బులు ఉంటేనే నీడ్ తీరాలని లేదు. కరోనా టైంలో కొంతమంది మిలియనీర్స్ క్రెడిట్ కార్డులు పెట్టుకొని ఉన్నారు, డెబిట్ కార్డులు పెట్టుకొని ఉన్నారు. ఒక్కొక్కరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఏటీఎం పనిచేస్తుందా? 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ వరకు నీళ్లు ఉన్నాయి, ఏటీఎంలు మునిగిపోయినాయి నీళ్లలో. ఈ కార్డు తీసుకుపోయి ఎక్కడ పెట్టి ఎక్కడ డబ్బులు తెచ్చుకోవాలి? కాబట్టి మనకు సక్సెస్ అంటే ఏంటి అంటే, సమృద్ధి అంటే ఏంటంటే డబ్బులు కలిగి ఉండడం కాదు. ఆ అవసరత దేవుని కృపతో తీరాలి. అదే సక్సెస్, అదే సమృద్ధి. కాబట్టి ఆ సమృద్ధి మనకు రావాలి అంటే మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. జరిగిన మేళను గురించి పదే మాట్లాడుకోవాలి. ఆ మేలు దేవుడు ఇంకా సమృద్ధిగా రప్పిస్తాడు. ఓకే బ్రదర్, క్లియర్. 1 పాయింట్. నౌ గోయింగ్ టు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో సర్వ సమృద్ధి రావాలనంటే మన యొక్క మనస్సుని, ఈ ఈగోయిక్ మైండ్ ఏదైతే అహంతో నిండిపోయిన మన మనస్సు నుంచి ఆ మనసును విముక్తం చేయాలి. ఈగోతో నిండిపోయినటువంటి ఆ మనసును ఈగో చెర నుంచి మనం విముక్తం చేయాలి. అప్పుడే మనకు దేవుడు సర్వ సమృద్ధిని ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, మైండ్ సెట్ వల్లే కదా రావట్లేదు సంపద. ఇప్పుడు యోబుకి ఎందుకు కొన్ని రోజులు వెంటనే సమృద్ధి రాలేదనంటే, భార్య దేవుడిని దూషిస్తూ ఉంది.
భార్య తన భర్తని దూషిస్తూ ఉంది. తూర్పు దేశపు జనులందరిలో అత్యంత సమృద్ధి కలిగినటువంటి వాడుగా, కోటీశ్వరుడుగా, భార్యకు అన్ని సుఖభోగ భాగ్యాలు ఇచ్చినటువంటి యోబు భార్య చేత దూషింపబడుతున్నాడు. నువ్వు లోటు చేశావు, గాడిదలు లేవు, ఒంటెలు లేవు, పనులు లేవు అని ఆమె లోటు గురించి మాట్లాడి దూషిస్తూ ఉంది. ఎక్కడైతే లోటు గురించి మాట్లాడతారో, ఎక్కడైతే ద్వేషంతో మాట్లాడుకుంటారో అక్కడ లేమి వచ్చేస్తుంది. ఏదో ఒక నీడ్ నెరవేరదు, ఏదో ఒక అవసరం తీరదు. ఏ భార్యాభర్తలైతే ప్రేమతో ఒకరు చేసిన మేళను తలపోసుకుని ఒకరికొకరు థ్యాంక్ యూ చెప్పుకుంటుంటారు, వాళ్ళ అవసరతలు ఎట్లయినా తీరిపోతాయి, ఏ విధంగానైనా తీరిపోతాయి. వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకున్నా తీరిపోతాయి. కాబట్టి యోబుకి ఎందుకు మళ్ళీ దేవుడు డబల్ గిఫ్ట్ ఇచ్చాడు, రెండింతలుగా ఆశీర్వదించాడు అంటే ఆయన ఒక్కసారి కూడా దేవుని దూషించలేదు, ఒక్కసారి కూడా తన హృదయంలోంచి కృతజ్ఞతను వదులుకోలేదు, దేవునికి కృతజ్ఞత చెప్తూనే ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రు, అంతకుముందు పరిచయమైన వాళ్ళు వచ్చి అన్నపానాలు పుచ్చుకుని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధ గురించి ఎంత లేసి దుఃఖములు పొందుతామని దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. అందరు కూడా వచ్చి ఓదార్చడమే కాకుండా ఒక్కొక్కడు ఒక వరహ, ఒక బంగారు ఉంగరాన్ని ఆయనకి ఇచ్చాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు కలిగి 7 కుమారులు, 3 కుమార్తెలు కూడా పుట్టడం జరిగింది. ఇదంతా ఎలా సాధ్యమైందంటే యోబు యొక్క కృతజ్ఞత హృదయం. దేవుడు చేసిన మేళనే తలపోసుకొని అదే దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు కానీ భార్యతో కూడా ఆల్రెడీ దేవుడు చేసిన మేళను గురించే ప్రస్తావించి దేవునికి థ్యాంక్ యూ చెప్తున్నాడు కానీ ఇప్పుడు దేవుడు లోడ్ చేశాడని భార్యతో మాట్లాడాడా? భార్య ఎంత ద్వేషంగా దేవుణ్ణి దూషించి నువ్వు కూడా దూషించి అంటున్నా కానీ ఆయన దేవుని మార్గం వదలలేదు, దేవుని పట్ల థ్యాంక్ యూ భావం వదులుకోలేదు, భార్యను కూడా దూషించట్లా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అంత పెద్ద సంపదన ఆమె ఎంత బాధ్యతతో మోసిందో. ఆయన వ్యాపారం మీద పోతాడు, మరి ఇంతమంది ఒంటెలు, ఇన్ని గాడిదలు, వాటి సేవకులు, ఇంటి సేవకులు, ఇంతమందిని ఆమె ఎలా మేనేజ్ చేస్తే ఆయన అంత వ్యాపారం చేసుకుని తూర్పు దిక్కుకే ఆయన రిచెస్ట్ పర్సన్ గా ఉన్నాడు. అందుకని భార్య గతంలో చేసిన మేలు గుర్తు చేసుకుని ఆమెకి థ్యాంక్ యూ చెప్తున్నాడే గాని నువ్వు ఇప్పుడు నన్ను దేవుణ్ణి దూషిస్తున్నావు కదా అని తిరిగి ఆమెను దూషించాడా? లేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? రెట్టింపుగా ఆశీర్వాదం ఇచ్చాడు. ఇది నాకు కూడా లెసనే. నేను కూడా అలా ఉన్నానా? మాట్లాడేది నేనైతే కాదు, ఇక్కడ నిల్చుకునే వరకు నేను. కాబట్టి నేను కూడా యోబులాగా ఉన్నానా అని నన్ను నేను కూడా పాఠం వింటూ ఆలోచిస్తూ ఉన్నాను. అంత హృదయం నాకు ఉందా అని నేనే ఆలోచించుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మన ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో మన ఈగోయిక్ మైండ్ తో, సరే ఈ ఈగోని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ ఈగో ఒక లౌడ్ వాయిస్ గా మన తలలో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, మనం టీవీ చూస్తున్నా, మొబైల్ చూస్తున్నా, అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, తలలో ఒక స్వరం మనతో మాట్లాడుతూ ఉంటారు. అతని వల్లే నీకు నష్టం జరిగింది, అతని వల్లే నువ్వు నాశనమయ్యావు, అతని వల్లే నీకు కష్టం కలిగింది, అతని వల్లే బ్లేమ్. సో ఈగో యొక్క లక్షణం ఏమిటి అంటే బ్లేమింగ్, నిందించుట. లేదంటే నా వల్లే ఇలా జరిగింది, నా నాశనానికి నేనే కారణం, నేనే అని తలలో ఒక స్వరం మాట్లాడుతూ ఉంటాడు. అబ్జర్వ్ చేయండి, టాయిలెట్ లో ఉన్నా, స్నానం చేస్తున్నా, ఈ స్వరం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అదే ఈగో. ఈ ఈగో యొక్క చెరసాల నుంచి మన మనసుని మనం విముక్తం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఈగో ఏం చెప్తుందంటే ఎప్పుడు శిక్షల గురించి మాట్లాడుతూ ఉంటుంది. తనకు తాను శిక్ష వేసుకోవడం. కొంతమంది చూడండి, ఇలా కోసేసుకుంటారు, తనకు తాను శిక్ష, లేదా ఉరేసేసుకుంటారు, తనకు తాను శిక్ష. అంటే తనకు తాను కానీ ఇతరులకు కానీ శిక్ష వేయి అని తలలో మాట్లాడే స్వరం ఉందే, అది ఈగో, అహం. దాని నుంచి మనం బయటపడితే తప్ప దేవుని సర్వసమృద్ధి మనకు రాదు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఈగో ఏం చెప్తుందంటే డబ్బే సమస్త సమస్యలకు పరిష్కారం. ఇప్పుడు ఒక అతను వేలాది కోట్ల రూపాయలు కలిగినటువంటి వాడు ఉన్నాడు. అతనికి బ్లడ్ షుగర్ 300లో ఉంది.
ఇప్పుడు అతను ఆ వేల కోట్ల రూపాయలు కొరికి నమిలితే మాత్రం షుగర్ తగ్గుతుందా? ఈగో స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటకు వస్తేనే షుగర్ తగ్గుతుంది. మందులు పనిచేయవండి. మందులకి కొంతవరకే దేవుడు శక్తినిచ్చాడు. సకలమైన ఆరోగ్యం రావాలనంటే మన మనస్సుని ఈగో నుంచి విముక్తం చేయాలి. అందుకే రోమా 8 ఏమన్నాడు? ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద తమ మనస్సును ఉంచుదురు. మన మనసుని ఈగోలో ఉంచుతామా, మన మనసుని ఆత్మ విషయాల మీద ఉంచుతామా? దేవుడు విల్ పవర్ ఇచ్చాడు, చాయిస్ ఇచ్చాడు, మనమే ఎన్నుకోవాలి. కాబట్టి మన మన మనసు ఈగోతో ఐడెంటిఫై అయిందా, ఆత్మతో ఐడెంటిఫై అయిందా ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ పాయింట్ బ్లేమ్. ఎప్పుడు మనల్ని మనం నిందించుకోవడం, ఇతరులను నిందించడం స్టార్ట్ చేస్తే, మనల్ని నిందించుకుంటే మనకు శిక్ష చేసుకుంటాము. ఇతరులను నిందిస్తే ఈగో, దాంతో మన మైండ్ ఐడెంటిఫై చేస్తే ఇతరులకు మనం శిక్ష చేస్తాం. వాళ్ళకి అన్నం పెట్టకుండా మానేయడము, లేదా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైనా మేలుంటే దాన్ని కట్ చేయడం, ఏదో రకంగా పనిష్మెంట్ ఇస్తాం. రెండోది ఏంటంటే, ఈగో ఎప్పుడు కూడా పాపాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. వాళ్ళు ఈ పాపంలో ఉన్నారు, ఈ పాపంలో ఉన్నారు, నువ్వు ఈ పాపంలో ఉన్నావు, ఇది ఎక్కువ మాట్లాడుతున్నారంటే మన మనసు ఈగోలో ఉంది. అలాగే అగ్ని గంధకాలతో మండే గుండంలో ఆత్మను వేయించేస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు తానే ఒక శరీరంలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు నేలమంటూ నన్ను నిర్మించి వారి నాశకాలు జీవవాయువు ఎవరిది? దేవునిదే కదా. మరి దేవునికి మరణం లేనప్పుడు ఆత్మకు మరణం వస్తుందా? కాబట్టి ఇవన్నీ కూడా ఈగో తయారు చేసే కాన్సెప్ట్స్ అన్నమాట. అగ్ని గంధకాలతో మండే గుండంలో ఆత్మను చంపేయచ్చు. అలాగే వాళ్ళకి ఇంకా మారు మనసు పొందినా కానీ వాళ్ళకి విడుదల లేదు, వాళ్ళు ఎప్పటికీ ఆజ్ఞలో తాగుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఈగో కాన్సెప్ట్స్, ఏ సంబోధించడం. అలాగే ఈగో ఎప్పుడు కూడా ఏమంటున్నారంటే, మనం ఏమి కలిగి ఉన్నా సరే దాన్ని చూసి సంతృప్తి చెందదు. ఈగో ఎప్పుడు కూడా ఇంకొకరితో పోల్చి వాళ్ళకున్నది నీకు లేదు, వాళ్ళ పడే సంతోషం నీకు లేదు, వాళ్ళకున్న మేలు నీకు లేదు, వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యం నీకు లేదు, వాళ్ళకున్న సంతోషం నీకు లేదు అంటూ ఎల్లప్పుడూ ఇంకొకరిని చూపించి పోల్చి చెప్పి మనం ఏదో విషయంలో వాళ్ళకంటే తక్కువగా ఉన్నాం కాబట్టి మనము పనిష్మెంట్ ఇచ్చుకోవాలి, మనం చంపేసుకోవాలి. లేకపోతే నేను ఇతరుల కంటే తక్కువగా ఉండడానికి ఫలానా వ్యక్తి కారణం కాబట్టి అతన్ని చంపేద్దాం అని ఈగో మన తల్లో మాట్లాడుతూ ఉంటది. ఎప్పుడైతే మనం ఈ ఫీలింగ్స్ తో ఉన్నామో సంపద మన దగ్గరికి రాదు, లోటే మన దగ్గర ఉంటుంది. లేదా మనకేదన్నా చిన్న స్కిల్ ఉందనుకోండి, ఒక పాటలు పాడే స్కిల్లో, లేదంటే ఒక మంచి అందమైన శరీరమో, లేదంటే ఒక బాగా వంటలు చేసే శక్తో, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించే శక్తో, ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉందనుకోండి, అప్పుడు ఈగో ఏమంటుందంటే నువ్వు బెటరు, నువ్వు బెస్ట్, వేరే వాళ్ళు తక్కువ అని చెప్పి వాళ్ళని చులకనగా చూడమంటది. సో ఈ ఫీలింగ్స్ అన్ని కూడా ఈగో వల్ల కలుగుతున్నాయి. అందువల్ల ఈ ఫీలింగ్స్ ఉంటే సఫరింగ్, ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేమీ లేదు. నెగిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ మనకు కలిగించేది ఈగో, మన అహం. మన యొక్క మనసులో నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎమోషన్స్ కలిగిస్తున్నంత వరకు మనం సఫరింగ్ లో నుంచి బయటకు రాలేము, శ్రమలో నుంచి బయటకు రాలేము, సమస్యల్లో నుంచి బయటకు రాలేము. మన సమస్యలు, మన శ్రమ తొలగాలి అంటే అహం నుంచి మనం బయటపడాలి. అహం నుంచి మన మనసును విముక్తం చేయాలి. విముక్తం చేసి మన హృదయంలోనికి మనం రావాలి. ఎందుకంటే ఈ అహంకారంలో మనం ఉన్నామనుకోండి, ఎప్పుడు కూడా గర్వంతో ఉంటాం, లేదా ఎవరి మీద భయంకరమైన ఆగ్రహంతో ఉంటాం, లేదా అపరిమితమైనటువంటి తిండి అలాగే పానీయాల మీద ఒక తృప్తి లేని ఒక ఇంకా 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 అనేటువంటి ఒక పరిస్థితిలో మనం ఉంటాం. లేదా ఎవరి మీదనో అసూయ ఫీలింగ్ తో ఉంటాం, ఎవరి మీద కోపం ఫీలింగ్ లో ఉంటాం, ఎవరి మీదనో ఇంకా ఇంకా వాళ్ళ దగ్గర ఈ పని చేయించుకోవాలి, వాళ్ళు ఇలా వాడుకోవాలి అనేటువంటి ఒక కోరికలో ఉంటాం. లేదా ఒక సోమరితనంలో, నీరసంలో ఉంటాం. పని చేయకుండానే మనకు అన్ని సమకూడిపోవాలనే ఫీలింగ్ లో ఉంటాం. ఇప్పుడు వీటిల్లో మనం దేంట్లో ఉన్నామనేది నన్ను నేను పరిశీలించుకోవాలా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. భర్తలో ఇవేమన్నా ఉంటే భార్య కరెక్షన్ చేయాలి, భార్యలో ఇవేమన్నా ఉంటే భర్త కరెక్షన్ చేయాలి. ఎందుకనంటే ఇద్దరు కరెక్షన్ అయితేనే సంపద వస్తుంది. ఇప్పుడు
ఇద్దరిలో ఒకరు ఈగో ఫీలింగ్ లో ఉన్న సంపద లేట్ అవుతుంది రావడానికి, సంపద బ్లాక్ అయిపోద్ది, సమృద్ధి బ్లాక్ అయిపోద్ది. ఇద్దరు ఈ చెడు ఎమోషన్స్, చెడు థాట్స్ నుంచి బయటకు వస్తేనే అబండెన్స్ వెంటనే వచ్చేస్తుంది మన లైఫ్ లో. కాబట్టి ఆ సమృద్ధి మనకు కావాలి అంటే వీటన్నిటి నుంచి మనం బయటపడాలి. సో మనసులో నుంచి, మనసు యొక్క అహం అనే వ్యాధిలో నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో దాన్నే అవేకనింగ్ అంటారు, మేలుకోవడం. ఇప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తన మనసుని ఆత్మ విషయాల్లో నుంచి తీసివేసి తన మనసుని అహం యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్ అనేటువంటి నిందించడం, గర్వము, అత్యాగ్రహము, అంతులేని ఆకలి దప్పికలు, అంతులేని ఆహార పానీయాల మీద ఆశ, అసూయ, ఆగ్రహము, కోపము, ఇతరులను ఇంకా ఎక్కువ వాడుకోవాలి, ఇంకా పనులు చేయించుకోవాలి, ఇంకా వాళ్ళని ఉపయోగించుకోవాలన్నటువంటి కోరిక, సోమరితనము, ఇటువంటి వాటిల్లో తన మనసు ఇరుక్కోబోయింది. కానీ అతను మేలుకున్నాడు. మేలుకొని తిరిగి తన తండ్రి దగ్గరకు వచ్చాడు. అంటే ఆ ఉపమానం యొక్క భావం ఏంటంటే బ్యాక్ టు డివైన్ లవ్. మత్తయి యోహాను 4లో చెప్పబడింది, దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ఎప్పుడైతే మన మనసు అహం నుంచి విముక్తం అవుతుందో మన మనసులో దైవ ప్రేమ నిండిపోతుంది. ఎప్పుడైతే మన మనసు దైవ ప్రేమతో నిండిపోతుందో అప్పుడు యేసు ప్రభు కలిగిన ఫీలింగ్ మనకు వస్తుంది. ఆత్మానుభవం అన్నాడు 1 కొరింథీ 2లో పౌలు. ఏంట ఆత్మానుభవం? యేసు స్వామికి కలిగిందే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మను అనేది మనం ధ్యానం ద్వారా మనకు అర్థమైనప్పుడు అప్పుడు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, దేవుడే ఈ శరీరంలో ఉన్నాడు, ఆ దేవుడు నేనే అని అర్థమవుతుంది. దేవుడు బయట లేడు. ఇప్పుడు దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మే కదా ఈ శరీరాన్ని నడిపించేది. మరి దేవుడు బయట ఎక్కడ ఉన్నాడు? బయట కూడా ఉన్నాడు, కానీ ఈ శరీరంలో ఉన్న దేవుడే కదా. ఈ శరీరం లోపల ఉన్నది దేవుడే, బయట ఉన్నది దేవుడే. FC 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నప్పుడు ఈ లోపల ఉండే దేవుడే కదా. అందుకే ప్రభు అన్నాడు కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. అంటే మనసును ఈగో నుంచి బయటకు ఎవరు తెప్పించుకుంటారో వాళ్ళు హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు ప్రతి శరీరాన్ని నడిపిస్తున్న దేవుణ్ణి ప్రతి శరీరంలో చూస్తారు, తమలో కూడా ఆ దేవుణ్ణే చూస్తారు. సో దేవుడు ప్రేమస్వరూపి అయినప్పుడు ప్రతి మనిషికి కూడా నేను దేవుణ్ణే, అందరూ దేవుళ్ళే అనేది అర్థమైనప్పుడు, అందరినీ దైవ ప్రేమతో మాట్లాడేటప్పుడు, దైవ ప్రేమతో పనులు చేసేటప్పుడు ఇక ప్రపంచంలో బోర్డర్స్ అవసరమా? మీది వేరే దేశం, నాది వేరే దేశం అనే ఫీలింగ్ ఉంటుందా? మీరు వేరే రాష్ట్రం, నాది వేరే రాష్ట్రం అనేది అవసరమా? ఎందుకంటే అందరూ దేవుళ్ళే, నేను దేవుణ్ణి. అందరినీ దైవ ప్రేమతో ఎవరి అవసరానికి నేను ఏమి చేయగలను నేను చేస్తున్నాను. నా అవసరానికి ఏది వాళ్ళు చేయగలరో ప్రపంచంలో అందరూ నాకు మేలు చేస్తున్నారు. ఇక బోర్డర్లు ఎందుకు, పాస్పోర్ట్లు ఎందుకు? ఎక్కడైనా అవినీతి ఉంటుందా? ఇప్పుడు ఒక్కడికి 10 మందికి అవసరమైన దాన్ని 10 మంది దగ్గర దోచుకొని ఒక్కడి దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ 10 మంది తిరుగుబాటు చేసి అవినీతితోనైనా దాన్ని దోచుకొని తింటారు. అప్పుడే కదా అవినీతి, కరప్షన్ వస్తుంది. ప్రతి మనిషి ప్రపంచంలో నేను దేవుణ్ణి, నా శరీరం అంతా దేవుడే, ప్రపంచమంతా ఉన్నది దేవుడే అని ప్రతి మానవుడిలో ఉన్న ఆ దేవుణ్ణి చూడగలుగుతున్నప్పుడు, ప్రతి మానవుడిలో ఉన్న ఆ దేవుణ్ణి నేను చూడగలుగుతున్నప్పుడు అప్పుడు నాకు ప్రతి మానవుడిపై దైవ ప్రేమ కలిగినప్పుడు, అందరి మానవులకి అందరి మానవుల పైన దైవ ప్రేమ కలిగినప్పుడు, అందరి కష్టాలకి అందరూ ఆదుకుంటున్నప్పుడు, కుల మత భావన లేకుండా, అప్పుడు ఎవరికైనా కానీ ఒక ఇల్లు లేని పరిస్థితి వస్తుందా? ఒక ఆకలితో అల్లాడే పరిస్థితి వస్తుందా? ఒక జాతి భేదం ఉంటుందా? ఒక మత భేదం ఉంటుందా? ఒక సెపరేషన్ ఉంటుందా? ఒక వేరుపాటుతనం అనేది ఉంటుందా? ప్రపంచమంతా ఒక్క దేవుని కుటుంబం అవుతుంది. అందుకే ప్రకటన 22లో అన్నాడు, అంతటా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూస్తుంది అన్నాడు. ఆ క్రొత్త భూమి ఏది? దేవుని రాజ్యం. ఏది దేవుని రాజ్యం? మనసు ఈగో అహం నుంచి విముక్తమై తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినట్లు, తప్పిపోయిన కుమారుడు గురించి ఆయన చెప్పినప్పుడు పందులు తినేటువంటి పొట్టు తింటున్నాడంటే దాని అర్థం ఏంటంటే మన మనస్సు
నిందించేదాన్ని తింటా ఉంది, ఇప్పుడు గర్వాన్ని తింటూ ఉంది, ఆగ్రహాన్ని తింటూ ఉంది. ఎంత తిన్నా కూడా ఇంకా 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 ఎక్కువ ఆహారం, ఎక్కువ పానీయాలు కావాలన్నటువంటి ఆశని తింటూ ఉంది, అసూయను తింటూ ఉంది, కోపాన్ని తింటూ ఉంది. అలాగే మనుషులను మరి బానిసలుగా వాడుకోవాలనేటువంటి ఆ లస్ట్ని తింటూ ఉంది, సోమరితనాన్ని తింటూ ఉంది. నేను మాత్రం పని చేయకూడదు కానీ నేను రిచ్ గా ఉండాలి, అది సోమరితనం, అది ఈగో యొక్క లక్షణం. అది కాబట్టి వీటన్నిటిలో ఇతరులను ఎప్పుడు పోల్చుకొని వాళ్ళకి ఏది కలిగి ఉన్నది నాకు లేదో దాన్నే ఆలోచించుకొని దాని గురించి మదనపడి వ్యసనపడి లాస్ట్కి తనకు తానే పనిష్మెంట్ వేసుకొని చచ్చిపోవాలి అనేటువంటి ఈ స్థితి ఏదైతే ఉన్నదో ఇది పంది పొట్టు తినడం అన్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు ఉపమానం. నాకు ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదు, మేలుకొని నా తండ్రి దగ్గరే నాకు సమృద్ధి ఉందని తిరిగి తండ్రి దగ్గరకు రావడం అంటే దైవ ప్రేమను మళ్ళీ హృదయంలో స్థాపించుకోవాలి. ఆ దైవ ప్రేమ మన హృదయంలో ఎప్పుడు స్థాపన అవుతుందంటే రోజులో 1 గంటైనా మెడిటేషన్ చేయాలి. యేసుస్వామి ఎర్లీ మార్నింగ్ కొండ మీదకి వెళ్ళేవాడు, అరణ్యంలోకి వెళ్ళేవాడు, శిష్యుల్ని తీసుకెళ్లేవాడు, థాట్లెస్ స్టేట్ కి వాళ్ళని తీసుకెళ్లేవాడు, ఆలోచన రహితమైనటువంటి స్థితిలోకి శిష్యుల్ని తీసుకెళ్లేవాడు. అప్పుడు ప్రపంచమంతా వ్యాపించిన ఆ దేవుణ్ణి వాళ్ళు తమ మనసుతో దర్శించినప్పుడు ఎప్పుడో చనిపోయినటువంటి శరీరాన్ని వదిలిపెట్టినటువంటి మహా గొప్ప ప్రవక్తలు ఏలియా, మోషే లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడేవారు. మరి మనకెందుకు వద్దు ఈ ఆత్మానుభవం? మరి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడే మనకు దైవ ప్రేమ అనేది మన అందుబాటులో ఉంటుంది. దైవ ప్రేమ అనేది దేవుని వ్యక్తిత్వ స్వరూపం కాబట్టి ఎవరు దైవ ప్రేమ కలిగి ఉన్నారో, ఎవరు ఈగో యొక్క ఈ లక్షణాల నుంచి బయటపడ్డారో వాళ్ళు రాబోయే సంవత్సరంలో వాళ్ళ జీవితం ఎలా ఉంటది అనంటే వాళ్ళకి మనం అనుకున్నట్లుగా ఈ వాక్యంలో చెప్పినట్టు అన్ని సమయాల్లో, అన్ని వేళలా, అన్ని అవసరతలు దేవుని మహాకృపతో దేవుడి ఆశ్చర్యంగా తీర్చేస్తా ఉంటాడు. కాబట్టి మనకు దేవుడు రాబోయే 2025 సంవత్సరంలో సమస్త విధములైన దేవుని కృపతో సర్వ విషయాల్లో, అన్ని వేళలా, అన్ని సమయాల్లో, అన్ని అవసరతలు దేవుడు తీర్చడానికే రెడీగా ఉన్నాడు. కానీ వాట్ ఈస్ అవర్ ఫ్రీక్వెన్సీ, వేర్ వీఆర్ వైబ్రేటింగ్? మనం ఎక్కడ వైబ్రేట్ అవుతున్నాం, మన ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది? మన ఫ్రీక్వెన్సీ ఈగోలో వీటిలో ఉండిపోయింది అనుకోండి, సమృద్ధి ఎలా వస్తుంది? అలా కాకుండా మన యొక్క ఫ్రీక్వెన్సీ డివైన్ లవ్ లో ఉంటే, డివైన్ లవ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలంటే దానికదే రాదు కదా, మెడిటేషన్ లో ఉండాలి. రోజు ఆలోచన రహితమైనటువంటి స్థితిలో, ఏ ఆలోచనలు లేని స్థితిలో మన మనసు నుంచినప్పుడే మనలోనూ అందరిలోనూ వ్యాపించిన ఆ దైవ దర్శనం, ఆత్మానుభవం కలుగుతుంది. ఆ ఆత్మానుభవం కలిగినప్పుడే దైవ ప్రేమ జాగృతం అవుతుంది, మేలుకుంటుంది. దైవ ప్రేమ మేలుకున్నప్పుడే మనకు ఈగోల నుంచి మనం బయటపడతాం. ఈగోల నుంచి బయటపడితే ఉన్నదంతా సమృద్ధి. మనకు 1000 కోట్ల రూపాయలు మనకు జీతంగానో లేదంటే మనకు ప్రాఫిట్ గానో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుస్వామి జీతం ఎంత అనుకున్నారు నెలకి? యేసుస్వామి ఏం ఉద్యోగం చేశాడు అనుకున్నారు? ఎక్కడైనా యేసుస్వామి ఉద్యోగం చేసినట్టుగా ఉందా? ఎక్కడైనా యేసుస్వామి వ్యాపారాలు చేసినట్టుగా ఉందా? వ్యాపారాలు చేసి వేలకు వేలు, లక్షలకు లక్షలు, కోట్ల సంపాదించినట్టుగా ఎక్కడైనా బైబిల్లో రాయబడిందా? యేసుస్వామి ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో సేవ చేసినట్టు ఎక్కడైనా రాయబడిందా? కానీ ఆయన దగ్గర ఉండేది 5 రొట్టెలు 2 చేపలైనా దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని 1000 మందికి సరిపడేలా ఆయనే సర్వ సమృద్ధి కలిగిస్తున్నాడు. ఎలా సాధ్యమైంది అంటే ఆయన మనసు ఈగో నుంచి విముక్తమైంది. ఎలా విముక్తమైంది? ఎర్లీ మార్నింగ్ ఒకసారి, సాయంత్రం పూట ఒకసారి, రాత్రి ఒకసారి తాను తన శిష్యులతో అరణ్యాల్లోకి, కొండల్లోనికి వెళ్ళి మనసును ఈగో ఇచ్చేటువంటి ఆలోచనల నుంచి బయటేసి మనసును తనలో సర్వత్రా, సర్వలోకాలలో, సర్వ విశ్వాలలో వ్యాపించినటువంటి ఆ దేవుల్లో తన మనసును లగ్నం చేయబట్టి ఆయన చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నా కానీ 1000 మందికి కూడా దేవుడు దాన్ని సమృద్ధిగా అందిస్తున్నాడు. కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉందో మనం పరిశీలించుకోవాలి. మనకు ఆ సమృద్ధి కావాలి. కానీ యేసుస్వామి ఏమన్నాడు? అసలు తలవాల్చుకునే స్థలం కూడా సంపాదించుకోలేదు. అతను ఆయన అవసరాలు తీరకుండా ఉన్నాయా? తలవాల్చుకోవడానికే స్థలం కొనుక్కోలేదనంటే మరి ఇంకా ఆయన దగ్గర జోబులు ఎంత ఉంటాయి డబ్బులు? కానీ ఆయన అవసరతలు ఏ రోజైనా లోటుగా ఉన్నాయా?
3,000 మంది 5,000 మంది వచ్చి కూర్చుంటే ఒక 3 రొట్టెలు 5 చేపలు ఏదో కొద్దిగా ఆహారం ఉన్నది అందరికి పెట్టేస్తున్నాడే. అందరికి తినేసి గంపలెత్తుతున్నారు. అంత ఎక్కువ ఆహారం వస్తా ఉంది సమృద్ధిగా. సో ఆయన శిష్యులముగా మనకు ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం గలవారైతే నాకంటే కూడా గొప్పగా కార్యాలు చేస్తారన్న. ఆయన కంటే కూడా సమృద్ధిగా మనం జీవించగలం. కానీ ఆయన జీవన విధానం మనకు కావాలి. ఆయన మానసికమైనటువంటి ఆ మెంటల్ వైబ్రేషన్, ఆ మైండ్ ఫ్రీక్వెన్సీ మనం అందుకోవాలి. సో ఆయన మైండ్ సెట్ వేరుగా ఉంది, మన మైండ్ సెట్ వేరుగా ఉందంటే ఆయన జీవితంలో ఉండే సమృద్ధి మన జీవితంలోనికి ఎలా వస్తుంది? ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో, ఆయన మైండ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందో అలాగా మన మైండ్ సెట్, మన మైండ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు యేసుస్వామి జీవితంలో ఉండే సర్వ సమృద్ధి మనకు కూడా వచ్చేస్తుంది. నేను చెప్పేది లాజికల్ గా ఉందా లేదు, రీజనబుల్ గా ఉందా లేదు, నేను చెప్పేది ఏమన్నా వాక్యానికి భిన్నంగా ఏమన్నా ఉందా? ప్రతిదీ రెఫరెన్స్ తోనే కదా చూపిస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనందరి జీవితాలు అన్ని నీడ్స్ తీరాలి, అన్ని సమయాల్లో తీరాలి, అబండెంట్ గా తీరాలి, మామూలుగా కాదు, సమృద్ధిగా తిని మిగిలిపోయేంత తీరాలి. ఇప్పుడు సమృద్ధి అంటే ఏంటంటే యేసుస్వామి దగ్గరికి 5,000 మంది వచ్చినా కానీ తిని మిగిలిపోయింది గంపలు ఎత్తుతున్నారు. అది సమృద్ధి అంటే. సో మనం చర్చిలో ఒక భోజనం పెడితే ఎంత పెట్టాలి? మన చర్చ్ మెంబర్స్ తినేసి మిగిలిపోయి వీధిలో వాళ్ళకి పెడితే కూడా ఇంకా మిగిలిపోవాలి. అది సమృద్ధి అంటే. అలాంటి లైఫ్ మనం పొందాలి. అలాంటి లైఫ్ మనం పొందాలనంటే మన సాంగత్యం బాగుండాలి. మన ఫోన్ కాల్ చేసేవాళ్ళు ఈగో బేస్డ్ మైండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ మన తల్లో పెడతారు. అది మళ్ళీ మనం వచ్చి మన కుటుంబ సభ్యులకి రుద్దుతా ఉంటాం. ఇప్పుడు దారిలో పోయాము, కాళ్ళకు బురద అనుకుంది, లోపలికి నడిస్తే ఏమవుద్ది? కుటుంబ సభ్యులకు కూడా ఆ బురద వాసన వస్తుంది కదా. అట్లాగా మనం ఎవరికి ఫోన్ చేసినా మైండ్ ని ఈగోతో ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు, వాళ్ళతోనే మనం మాట్లాడుతూ ఉంటే, మనం ఎక్కడికైనా దర్శించడానికి ఒక ఇంటికి వెళ్తే ఈగోతో పూర్తిగా మైండ్ ఐడెంటిఫై అయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకే పోయి వాళ్ళతోనే వాళ్ళు చెప్పే మాటలే వింటా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మన మైండ్ ని కూడా ఈగోకి బానిసలుగా చేస్తారు. ఇంకా అప్పుడు మన మైండ్ లో ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది ఉండదు. ఏదో లోటు జరిగింది, దీనికి నేను కారణం అంటే నేను చచ్చిపోతా, ఇంకెవరో కారణం అంటే వాడిని చంపేస్తాను. సస్తా సంపద ఇదే ఆలోచన. ఇలా ఉందనుకోండి, అబండెన్స్ వస్తుందా? సమృద్ధి వస్తుందా? ఏదో లోటుగానే ఉంటది. కోట్ల రూపాయలు ఉన్నా సరే వాళ్ళకి లోటే. ఇప్పుడు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు ఉండేవాళ్ళు దేశానికి కూడా రాలేకపోతున్నాం. వాళ్ళకి ఏవో లోట్లు ఉన్నాయి, పారిపోయి దాక్కొని ఉండాలి. కోటీశ్వరులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదు డబ్బులు లేకనా? ఈరోజు కోటీశ్వరులు ఎంతమంది సస్తా అని బతుకుతున్నారు, చచ్చిపోతే బాగుండని బతుకుతున్నారు. వాళ్ళకి డబ్బులు లేకనా? 1,000 కోట్ల రూపాయలు మురుగుతున్నాయి వాళ్ళ అకౌంట్ లో. కానీ వాళ్ళ మనస్సు ఈగోతో ఐడెంటిఫై అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈగో గురించి, ఈగో యొక్క దుర్లక్షణాలని మాట్లాడే వాళ్ళే, ఈగో యొక్క దుర్లక్షణాలని చొప్పించి వ్యక్తిత్వాన్ని ఈగో దుర్లక్షణంతో నింపే వాళ్ళే. అందుకని వాళ్ళు ఎప్పుడు ఈగోని నిందించడమో, తనని నిందించుకోవడమో, గర్వంలో ఉండడమో, లేదంటే ఆత్మన్యూనతా భావంలో, అపరాధ భావంలో ఉండడమో, లేదంటే ఆగ్రహంతో ఉండడమో, ఇంకా విపరీతమైనటువంటి తిండి ఆహారం కావాలన్నటువంటి తీరని అంతు చిక్కని కోరికతో రగిలిపోవడమో, అసూయతో ఉండడమో, కోపంలో ఉండడమో, ఆ మనిషిని ఇలా వాడుకోలేకపోయారు, ఈ మనిషిని ఇలా వాడుకోలేకపోయారు, ఆ మనిషిని ఇలా బానిస చేసుకోలేకపోయారు, ఆ మనిషి వల్ల ఈ పనులు జరగలేదని ఆ యొక్క తీవ్రమైన లస్ట్ లో ఉండడమో, లేదంటే సోమరితనంగా తాను ఏ పని చేయకుండానే ఉండిపోవాలి, కానీ ఆ ఇతర జోబిల్లో ఉండేదంతా నా జోబిలోకి రావాలని ఆశపడ్డము. ఇటువంటి దుర్లక్షణాల్లో మన మనసు నిండిపోయి ఈ దుర్లక్షణాలు చెత్తంతా కూడా మన తల్లో పెట్టుకుని ఉంటే అబండెన్స్ ఎలా వస్తుంది? సమృద్ధి ఎలా వస్తుంది? సమృద్ధి అయినటువంటి జీవితం ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి, మన తల్లో ఎప్పుడైనా కానీ ఇతరులపై తీవ్రమైన ద్వేషం, ఇతరుల ఏదో ఒక హింస చేయాలి, లేకపోతే నా పట్ల నేనే హింస చేసుకోవాలి, బ్లేడ్తో కోసుకోవడమో, లేకపోతే ఉరేసుకోవాలనో, లేదంటే ఇంకో మనిషికి ఉరేయాలనో, లేకపోతే ఇంకో మనిషికి కత్తితో ఘాటేయాలనో, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే ఇంకోని చంపాలన్న ఆలోచనలు తల్లో ఎవరో చెప్తున్నారనంటే మన ఈగోలో దురాత్మలు కూడా చేరిపోయి మన ఈగోని ప్రభావితపరిచి మనపై బలవంతంగా వాళ్ళ అభిప్రాయాలు రుద్దుతున్నారని మనం గమనించి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోవాలి, యేసు ప్రభువుకి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి.
వాళ్ళ నుంచి, ఈగో నుంచి, దురాత్మల నుంచి విడిపోమని మనం మెడిటేషన్లో, ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. దేవదూతల సహాయం తీసుకోవాలి. మైకేల్, గాబ్రియల్ ఇలాంటి దేవదూతల సహాయం మనం తీసుకోవాలి. అప్పుడు మన మనసు ఎప్పుడైతే ఈగోలో నుంచి బయటకు వస్తుందో మన మనసు దైవ ప్రేమలోనికి వెళ్తుంది. దైవ ప్రేమలోనికి వెళ్ళడమే ఆత్మానుభవము. ప్రతి మనిషిలో, ప్రతి జీవరాశిలో ప్రేమను, ప్రతి జీవరాశిలో దేవుణ్ణి చూడగలుగుతాం. అప్పుడు ప్రతి మనిషిని దేవుడిలాగే అభిమానిస్తాం, దేవుడిలాగే మనం గౌరవిస్తాం, దేవుడిలాగే మనం ప్రేమిస్తాం. అప్పుడు మనకు సమృద్ధి ఉంటుంది. మన అవసరతలో ఏ పరిస్థితిలో ఉన్నా తీరిపోతాం. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. నేను చిన్నప్పుడు మా నాన్నది చాలా చిన్న సంఘం. అప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉండే వాళ్ళల్లో సపోజ్ మన గంగమ్మ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం చనిపోయినారు, వాళ్ళంతా లేదు. మా నాన్నది చాలా చిన్న జీతం. అప్పుడు సంఘం వచ్చే చందా కూడా చాలా తక్కువ. నేనేమో ఫస్ట్ మగపిల్లడిగా పుట్టిపోయాను. మా అమ్మకు కోరిక నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించారు. మా నాన్నకు అంత శక్తి లేదు, యాక్చువల్లీ డబ్బులు లేదు. కానీ సమృద్ధి అనేది ఆయన అడుగున వచ్చింది. ఎలా వచ్చింది? మా అమ్మ ఎక్కడ అడుగు వేస్తే అక్కడ సమృద్ధి వచ్చింది. మా అమ్మ నాన్నలు ఎక్కడ అడుగు వేస్తే అక్కడ సమృద్ధి వచ్చింది. ఎలా వచ్చింది? వాళ్ళిద్దరు కూడా ఈ ఈగోల నుంచి బయటకు రావడానికి నిరంతరం పోరాడారు. అంటే అప్పుడప్పుడు దాంట్లో పోయిండొచ్చు, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం పొంది మనసును మళ్ళీ పోలేదంటే పోయారు. పోయినా కానీ అయ్యో నేను బురదలో పడ్డానని కడుక్కొని మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు దైవ ప్రేమలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు దైవ ప్రేమ గురించి మాట్లాడుకునేవాళ్ళు. అందుకని నాకు బాగా గుర్తుంది, సంజాన్ స్కూల్ తీసుకుపోయి సిస్టర్ ముందు కూర్చోబెట్టారు. వాళ్ళు ఒక ఫీజు చెప్పారు. మా నాన్న దగ్గర అయితే లేదు. మా నాన్న ఒకటే మాట్లాడారు, అమ్మా నేనేదో దేవుని సేవ చేసుకునేవాడిని, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, నేను నిజంగా దేవుని సేవ చేస్తే నాకు కోట్లు వేలు మీరు చెప్పినంత ఫీజు నేను కట్టగలను. ఏదో అమ్మా మీ ఇష్టము, చేర్చుకునే పని అయితే చేర్చుకున్నాను. ఆ ఒక్క మాటకి ఆ హెడ్ సిస్టర్ ఏమన్నంటే, ఓకే పాస్టర్ గారు మీరు ఎంత కట్టగలరో అంత కట్టేయండి నెలకి, నేను మీ గురించి నేను అడగను. అంతే, నాకు అడ్మిషన్ వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మా నాన్నకి డబ్బులుండి శాలరీ ఉంది, నీడ్ తీరిందా? అవసరం తీరిందా? ఆయన దేవుని ప్రేమలో ఉన్నాడు కాబట్టి తీరింది. దేవుని ప్రేమతోనే మాట్లాడాడు సిస్టర్తో. అమ్మా నేను కావాలంటే నేను ఒక ప్రార్థన చేసే ప్రభు మీకు ఏదన్నా మేలు చేస్తాడు, అది నేను చేయగలను, కానీ ఇంత ఫీజు అయితే కట్టలేనమ్మా, ఇంకా మీ ఇష్టం అమ్మా. ఆ చిన్న మాటకి ఆమె ఎంతో సంతోషపడి, మీరు నిజం మాట్లాడారు పాస్టర్ గారు, కర్తానని మోసం చేయకుండా మీ పరిస్థితి మీరు చెప్పుకున్నారు, సేవ చేసేవాళ్ళు ఏమైంది, మాకు ఒకరోజు ఫీజు దక్కినంత మాత్రం దేవుడి దీవెనలు మాకు ఉంటాయి అని చెప్పి నన్ను స్పెషల్గా తీసుకొని స్పెషల్గా కూర్చోబెట్టారు ఎల్కేజీ. మరి ఆ రోజు నేను చదువుకున్న చదువు ఈ రోజు మరి ఇంత ఇంగ్లీష్ రాసి ఇంత ఇంగ్లీష్ పదాలతో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఆ రోజు మా నాన్న తీసుకుపోయి కూర్చోబెట్టిన నేర్పించిన చదువే కదా. మరి ఆయనకు ఆ ఫీజు కట్టలేకపోయినా ఆ ఇంగ్లీష్ మీడియం చదువు నాకు ఎట్లా ఇప్పించాడనంటే సమృద్ధి దేవుడిచ్చాడు కృపతో. అలాగా మనకు కూడా ఇస్తాడు. కానీ ఆయనలాగా మనం దైవ ప్రేమతో ఉండాలి కదా మనసులో. ఎప్పుడు వీటిల్లో ఉండకూడదు కదా. ఈ దుర్లక్షణాలతో మనం ఉంటే ఏదో ఒక లోటే వస్తుంటుంది మన వెనకాల. మన నీడలాగా ఈ లక్షణాలు మనలో ఉంటే లోటు అనేది మన వెనకాల మన నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి లోటు కావాలా సమృద్ధి కావాలా మనమే నిర్ణయించుకోవాలి, మన చేతిలోనే పెట్టేసి. లోటు ఏ పరిస్థితులు వస్తుందో చెప్పేశాడు క్లారిటీగా. సమృద్ధి కావాలంటే మనం ఎలా జీవించాలో చెప్పేశాడు. కాబట్టి ఎవరికి సమృద్ధి కావాలనంటే వాళ్ళు ఈరోజు మన దేవుని ద్వారా పొందిన ఈ మెసేజ్లో ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గాన్ని మనం గట్టిగా పట్టుకుని ముందుకాలి. సో అందరికి కూడా మరలా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమందు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రొట్టె ద్రాక్షారసంలోకి వెళ్లే ముందు భూమి ఆకాశములు సృజించిన యేసయ్య అనే పాట పాడతాం. బాగా అందరికి తెలిసిన పాటే. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు
నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నిన్ను విడువనైతిని. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొన్న వారికి వందనాలు. అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ చివరి ఆదివారపు ఆరాధన దేవుడు మనకు ఎంతో ఆశీర్వాదకరముగా అందిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ లైవ్ని ముగిస్తూ ఉన్నాను.